హాయ్ ఫ్రెండ్స్, నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి గుడి దగ్గర నుండి గిరి ప్రదక్షిణ అనేది మొదలుపెట్టాము. ఇక్కడ కార్తీక పౌర్ణమి నాడు ఎప్పుడు కూడా గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. ఈ గిరి ప్రదక్షిణ ప్రతి గిరి ప్రదక్షిణ లాగా ఎక్కువ కిలోమీటర్లు కాదు, 2 కిలోమీటర్లు మాత్రమే. మొత్తం చూస్తే మీకు ఫుల్గా వీడియో తెలుస్తుంది. అయితే ఈ గిరి ప్రదక్షిణ 2 కిలోమీటర్లు అయినా సరే 3 సార్లు గిరి ప్రదక్షిణ చేస్తారండి. మిగతా చోట్ల అయితే 1 టైం తోటి కంప్లీట్ అయిపోతుంది. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు ఫుల్గా చూస్తే యాక్చువల్గా గిరి ప్రదక్షిణ ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తారు, ఎక్కడ కంప్లీట్ అవుతుంది అనేది ఫుల్గా రూట్ మ్యాప్ అనేది తెలుస్తుంది అనమాట. చుట్టూరు 3 చోట్ల రోడ్డుతోటి, ఒక మధ్యలో మాత్రం మట్టి రోడ్డుతోటి నడుస్తూ ఉంటాము. ఇలాగా మొత్తం ఈ రౌండ్ అంతా తిరగాలండి. ఇది ఎంటీజెడ్ రోడ్ అనమాట. ఇక్కడ నుండి గుడి పక్కనే ఉంటుంది రోడ్డు. తర్వాత రైట్ తీసుకోవాలండి. ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసాము మళ్ళీ గుడి దగ్గర నుండి. ఇదే స్ట్రైట్ వే వెళ్ళిపోవాలన్నమాట. స్ట్రైట్ వెళ్ళిన తర్వాత రైట్ తీసుకుంటున్నాయి. ఓన్లీ రౌండ్ అప్రాక్సిమేట్లీ 2 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది మొత్తం అంతా. మనం ఇలా ముందుకే వచ్చిన తర్వాత అప్పుడు రైట్ సైడ్ తీసుకోవాలండి. ఇక్కడ నుండి మట్టి రోడ్డు ఉంటుంది, బాగా రాళ్ళతో అదని. చూసారు కదా, ఇలా రైట్ టర్న్ తీసుకున్న తర్వాత ఇదంతా మట్టి రోడ్డు అనమాట. అప్పుడు ముందే నేను వెళ్తున్నదంతా చాలా రాళ్ళే ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత తార్ రోడ్డు వచ్చేస్తుంది. అంటే ఓన్లీ 25% ఏమో మట్టి రోడ్డు ఉంటుంది రాళ్ళతోటి, మిగతాదంతా కూడా తార్ రోడ్డు ఉంటుంది. చాలా బాగుంది రోడ్డు. ఈ మట్టి రోడ్డు మాత్రం కొంచెం డిఫికల్ట్ అనమాట. బాగా రాళ్ళే ఉన్నాయి, జాగ్రత్తగా నడాలి. ఇలాగ నడుస్తున్నారు కంటిన్యూస్గా జనాభా అయితే. యాక్చువల్గా పైన హెచ్టీ లైన్స్ ఉంటాయి అన్నమాట, కరెంటు. అందుకని ఈ లైన్ అంతా మధ్యలో అడవి నరికేశారు. కొంచెం జాగ్రత్తగా నడాలి ఈ వే అంతా కూడా. లైట్స్ అవి, ఫ్లాష్ లైట్స్ అవి కూడా వేయకూడదు. కెమెరా ఫ్లాష్ లైట్స్ అవి తీయడం కూడా ప్రమాదకరం అనమాట ఈ లైన్లో. మొత్తం అంతా కొంచెం అడవిలాగా ఉంటుంది చుట్టూరు. చూడండి, అంతా అడవి అనమాట. కాకపోతే మధ్యలోనే ఈ హెచ్టీ లైన్స్ కోసమనే ఈ రోడ్డు అనేది కట్ చేశారనమాట. చెట్లు రిస్ట్రిక్షన్స్ అవి ఉండకూడదని చెప్పేసి. ఇక్కడ మట్టి రోడ్ ఎండింగ్కి వస్తామండి. ఇది ఎంటీజెడ్ రోడ్ అనమాట, బ్యాక్ సైడ్కి. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. గోవింద గోవింద
హరి గోవింద రమణ గోవింద. థర్డ్ టైం తిరుగుతున్నాము. థర్డ్ టైం ఇప్పుడు మట్టి రోడ్డు వైపు వెళ్తున్నాం అనమాట. చాలామంది ఆల్రెడీ 3 టైమ్స్ తిరిగేసి లోపలికి గుడిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడే ఎంటర్ అయ్యాము. ఇలా ఉంటుంది మట్టి రోడ్డు అంతా. ఫైనల్ డెస్టినేషన్లో ఉన్నామండి. రాళ్ళు రోడ్లోని కొంచెం రాళ్ళే బాగానే గుచ్చుకుంటున్నాయి. ఇంకా లాస్ట్ ఎండింగ్ పాయింట్కి వెళ్ళిపోతాము తార్ రోడ్డుకి. ఇంకా ఇదంతా మట్టి రోడ్ అయితే కంప్లీట్ అవ్వలేదు. మట్టి రోడ్డు డిఫికల్ట్గా ఉంది నడడానికి. నడుస్తున్నారు కదా, ఇంకా చాలామంది దాకా నడుస్తున్నారు. ఈ మట్టి రోడ్ అయితే అసలు బాగాలేదు. రాళ్ళు బాగా బయటకు వచ్చేస్తున్నాయి అనమాట. కాకపోతే కొంచెం దూరమే మనం స్ట్రగుల్ చేయాలి. యాక్చువల్గా ఈ మట్టి రోడ్డు ఎందుకు ఇలాగ ఉందంటే నార్మల్ మట్టి బాగా ఉంటుంది, కానీ వర్షాకాలంలో ఇక్కడ ఈ వేలో వాటర్ అంతా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అందువల్ల బాగా ఈ రాళ్ళు అవి బాగా బయటకు వచ్చేసాయి. అలాగే గిరి ప్రదక్షిణ అప్పుడే జనం నడుస్తుంటారు. నార్మల్ అప్పుడైతే పబ్లిక్ ఎవరు ఇటువైపు నడవరు. ఇంకా గిరి ప్రదక్షిణ ఫైనల్ అయిపోవచ్చింది. గుడి దగ్గరికి ఒక టర్నింగ్ తిరిగితే గుడి దగ్గరికి వెళ్దాం అనమాట. ఇక్కడ MTZ బోర్డు అది కనిపిస్తుంది మనకి. ఆ కార్ దగ్గర నేను రైట్ సైడ్ తీసుకుంటే టెంపుల్ వస్తుందండి. ఇప్పుడు ఇలాగ MTZ రోడ్ నుండి మనం రైట్ సైడ్ తీసుకున్న తర్వాత గుడి ప్రాంగణం దగ్గరలోకి వెళ్ళిపోతామండి. ఇలాగ గుడి దగ్గరికి వెళ్ళాలన్నమాట. అక్కడ దర్శనం అది చేసుకొని మేము స్వామివారిని దర్శించుకున్నాము. ఇలాగ మెట్ల మార్గం ఉంటుంది గుడి దగ్గర. అలాగే కొత్తగా చాలా విగ్రహాలు కూడా పెట్టారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కార్తీక మాసంలోనే చాలామంది పబ్లిక్ కూడా వస్తున్నారు. చాలా సూపర్గా ఉంది. మీకు కూడా టైం దొరికితే ఈ టెంపుల్ ఒకసారి విజిట్ చేసి స్వామివారి ఆశీర్వాదం పొందుతారని కోరుకుంటున్నానండి. మీరు వీడియో అంతా మొత్తం చూసి గిరి ప్రదక్షిణ గురించి ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. గిరి ప్రదక్షిణ రూట్ మ్యాప్ అలాగే స్వామివారి దర్శనం కూడా మీకు నేను చూపించడం జరిగింది. ఈ వీడియో అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ పర్పస్కి మాత్రమే చూపించానండి, ఇంకా వేరే విధంగా కాదు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఈ స్వామివారి దయ అందరికీ ఉండాలని కోరుకుంటూ మేము ముందుకు వచ్చాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా అందరికీ షేర్ చేసి స్వామివారి ఆశీర్వాదం కూడా పొందుతారని కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. KT రావు వరల్డ్.